సో ప్రీవియస్ క్లాస్లో ఒక అప్లికేషన్ ప్రాబ్లం చూసాము. సో అలాగే ఫర్దర్ ఇంకొక కొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అండి, అంటే ఇవి కూడా థీరమ్సే. సో జస్ట్ అప్లికేషన్స్ ఎలా యూజ్ చేస్తాము అని. సో ఏమంటున్నారు ఇక్కడ ప్రాబ్లంలో, లెట్ జీ బి ఏ మల్టిప్లికేటివ్ గ్రూప్ అండ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ సచ్ దట్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని చెప్పి డిఫైన్ చేశారు. సో ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 1 ఆన్ టు ఆల్సో ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ కామటేటివ్. సో అంటే ఏమంటున్నారు, ఎఫ్ అనేది రాసేసుకుంటున్నామండి ప్రూఫ్. సో గివెన్ జీ అనేది మల్టిప్లికేటివ్ గ్రూప్ అని ఇచ్చారు, అంటే జీ ఈజ్ ఏ గ్రూప్ విత్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ అని అర్థం. సో అలాగే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డిఫైన్డ్ బై, సో ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నారు మనల్ని, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 1 ఆన్ టు అని చెప్పమంటున్నారు. సో ఇది కాకుండా ఇంకా ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ కామటేటివ్. సో ఫస్ట్ ఎఫ్ అనేది 1 1 ఆన్ టు అని ప్రూవ్ చేయమంటున్నారు. అండ్ ఇంకా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం, ఎఫ్ హోమోమార్ఫిజం కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడు సాటిస్ఫై చేస్తుందని చెప్పమంటున్నారు, జీ అనేది కామటేటివ్ అయినప్పుడు, అంటే జీ అనేది ఎబీలియన్ అయినప్పుడు. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం, ఎఫ్ హోమోమార్ఫిజం అయితే జీ అనేది ఎబీలియన్ అవుతుంది. ఏ కండిషన్లో, ఎఫ్ ఇలా డిఫైన్ చేయబడినప్పుడు అని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ 1 1 అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 1 అని చెప్పాలంటే ఏం తీసుకోవాలండి, 2 ఎలిమెంట్స్ కోడమైన్లో తీసుకోవాలి. సో తీసుకుందాం, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. సో జీ అనేది ఆల్రెడీ మల్టిప్లికేటివ్ గ్రూప్ అని ఇచ్చారు. సో ఇంప్లైస్ ఏ ఇన్వర్సు బి ఇన్వర్సు కూడా ఎందులో ఉంటాయి, జీలోనే ఉంటాయి. అంటే ఏకి ఇన్వర్సు ఏ, బికి ఇన్వర్సు బి ఇన్వర్సు. సో అలాగే ఏకి ఇన్వర్సు ఏ ఇన్వర్సు, బికి ఇన్వర్సు బి ఇన్వర్సు. అలాగే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ ఏంటండి ఏ, బి ఇన్వర్స్కి ఇన్వర్సు బి. సో ఇప్పుడు సో 1 1 అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాము. సో ఈ 2 ఎలిమెంట్స్ మీద ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి కన్సిడర్ చేసుకోవాలి. సో కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఇమేజెస్ కూడా ఈక్వల్ అని చెప్పి తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేశారు, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్. సో ఈ రెండింటికి ఇన్వర్స్ అప్లై చేద్దాం. సో ఇన్వర్స్ అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యాయో వాటి ఇన్వర్సెస్ కూడా ఈక్వల్ అయ్యి ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఏం చూపించామండి, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పి తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అని చూపించాం. అంటే ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అని చెప్పాం కాబట్టి ఎఫ్ ఏమైంది, ఎఫ్ ఈజ్ 1 1. సో ఇప్పుడు ఏం చెప్పాలండి మనం, ఎఫ్ అనేది ఆన్ టు అని చెప్పాలి. సో టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. సో ఆన్ టు అంటే కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. సో కోడొమైన్లో ఎలిమెంట్ అంటే లెట్ ఏ, కోడొమైన్ కూడా ఇక్కడ జీనే. సో లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. సో ఏ బిలాంగ్స్ టు జీ అయితే జీ అనేది గ్రూప్ కాబట్టి ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. అండ్ ఈ ఏ ఇన్వర్స్ మీద ఎఫ్ అనే మ్యాపింగ్ అప్లై చేస్తే, సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నారు, ఏ ఇన్వర్స్ అని డిఫైన్ చేశారు. సో ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. అంటే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ అంటే కోడమైన్, ఇక్కడ జీ అనేది కోడమైన్. సో కోడమైన్లో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ జీ అనేది డొమైన్. సో డొమైన్లో ఏ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యింది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టు. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. సో 1 1 ఆన్ టు చెప్పేసాం. ఇప్పుడు థర్డ్ ఏం చెప్పమంటున్నారు, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ ఎబీలియన్. సో టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం if and only if G is abelian.
సో అంటే హోమోమార్ఫిజం అని చెప్పి తీసుకుని ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి, ఎబిలియన్ అని చెప్పి తీసుకుని హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో ఫస్ట్ కేస్ హోమోమార్ఫిజం అని చెప్పి తీసుకుందాం. సపోజ్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఇప్పుడు ఏం చెప్పాలండి, ఎబిలియన్ అని చెప్పాలి. ఎబిలియన్ అని చెప్పాలి అంటే జీలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో తీసుకుందాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. సో ఏ కామా బి అనేవి జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు, మరి ఇది హోమోమార్ఫిజం అన్నాం కదా, ఎఫ్ అనేది ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. సో రాసుకున్నాం. సో మరి ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేశారు, ఏ ఇన్వర్స్ అని. సో ఇక్కడ ఏబిజీలో ఉంటే జీ గ్రూప్ కాబట్టి ఏబి కూడా ఎందులో ఉంటుంది, బై క్లోజర్ లా జీలో ఉంటుంది. సో ఇప్పుడు జీలో ఎలిమెంట్ ఏబి అనేది. సో దాని మీద ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే దాన్ని ఏమని రాసుకోవచ్చండి, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు, మరి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇన్వర్స్, ఎఫ్ ఆఫ్ బి అంటే బి ఇన్వర్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక థీరం ప్రూవ్ చేస్తాం. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్. సో ఎప్పుడైతే ఇలా ఇన్వర్సెస్ ఈక్వల్ అయ్యాయో అప్పుడు ఏమవుతుందండి, బిఏ ఈక్వల్ టు ఏబి. దేర్ఫోర్ జీ ఈజ్ ఎబిలియన్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, జీ అనేది ఎబిలియన్ అని చెప్పి కన్సిడర్ చేసుకుని ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో దానికోసం సపోజ్ జీ ఈజ్ ఎబిలియన్. సో జీ అనేది ఎబిలియన్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఎబిలియన్ అయితే దట్ ఈస్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఏబి ఈక్వల్ టు బిఏ అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని చెప్పాలి. ఆల్రెడీ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు, సో మరి ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు అంటే ఎలా రాసుకోవచ్చండి, ఏబి హోల్ ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. మరి జీ ఎబిలియన్. సో జీ ఎబిలియన్ అయితే ఏబి ఈక్వల్ టు బిఏ అని రాసుకోవచ్చు. అప్పుడు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ కదండి. సో ఇదిగోండి ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్. ఎందుకు, బి ఇన్వర్సు ఏ ఇన్వర్సు జీలో ఉంటాయి. ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఏ ఇన్వర్స్ జీలో ఉంటుంది, బి ఇన్వర్స్ జీలో ఉంటుంది. సో అప్పుడు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ అని చెప్పి జీ ఎబిలియన్ కండిషన్ నుంచి, సిన్స్ జీ ఈజ్ ఎబిలియన్, సో ఆ కండిషన్ నుంచి ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ అని చెప్పి రాసాం. మరి ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ. బి ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ బి. అంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని చూపించాను. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్, అంటే ఎఫ్ హోమోమార్ఫిజం అయితే జీ ఎబిలియన్ అని చూపించాము. జీ ఎబిలియన్ అయినప్పుడు ఎఫ్ హోమోమార్ఫిజం అని వాళ్ళు చెప్పమన్నట్టు. సో 3 కండిషన్స్, F11 ఆన్ 2 అండ్ ఎప్పుడు హోమోమార్ఫిజం అవుతుంది ఇలా డిఫైన్ చేసినప్పుడు, జీ ఎబిలియన్ అయినప్పుడు మాత్రమే ఈ కేస్లో ఇది హోమోమార్ఫిజం అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఇంకొక అప్లికేషన్ ప్రాబ్లము. సో ఏమంటున్నారు, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ బార్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు 1 అంటున్నారు, అండ్ -1 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన ఎక్స్ అనేది నెగిటివ్ అయితే కనుక దాని వాల్యూ -1 అవుతుంది. వేర్ సో జీ అనేది సెట్ ఏమంటున్నారు, సెట్ ఆఫ్ నాన్ జీరో రియల్ నెంబర్స్. అంటే 0 తప్ప మిగిలిన రియల్ నెంబర్స్ అన్నీ సెట్ అంటున్నారు. సో అంటే ఏంటో రాసేసుకుందామండి. గివెన్ జీ ఈక్వల్ టు రియల్ నెంబర్స్ వితౌట్ 0. సో ఆర్ మైనస్ సింగిల్టన్ సెట్ 0. సో జీ బార్ సెట్ ఏమంటున్నారు, అండ్ జీ బార్ ఈక్వల్ టు 1 - 1 ఆర్ గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో క్లియర్గా ఇవి గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని ఇచ్చారు. ఏం చెప్పమంటున్నారు, ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం అండ్ ఫైండ్ కెర్నల్ ఎఫ్. సో ఇప్పుడు ఎఫ్ ఎలా డిఫైన్ చేశారండి, ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ బార్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 -1 దాని వాల్యూ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0.
సో ఈ కండిషన్లో ఇప్పుడు ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది అని చెప్పమంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ తీసుకుంటే ఇక్కడ తీసుకునే హోమోమార్ఫిజం చెప్పడానికి ఏం చెప్తామండి, 2 ఎలిమెంట్స్ కావాలి. అంటే ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ అని చెప్పి సపోజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు రెండూ పాజిటివ్ వచ్చు, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఒక కేసు హోమోమార్ఫిజం అని చెప్పాలి. అలాగే ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 రెండూ నెగిటివ్ అయినప్పుడు ఇంకొకటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు కూడా హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో అంటే ఇప్పుడు 3 కేసెస్లో మనం ఇది ఎఫ్ హోమోమార్ఫిజం అవుతుంది అండ్ కెర్నల్ ఎఫ్ ఏమవుతుందో కూడా చెప్పాలి సెట్. సో ఫస్ట్ కేస్ లెట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కామా వై గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతండి 1, ఎఫ్ ఆఫ్ వై వాల్యూ 1. ఎందుకు పాజిటివ్ వాల్యూస్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అని చెప్పి డిఫైన్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ వై పాజిటివ్ ఇంటూ పాజిటివ్ మల్టిప్లికేషన్ ఇక్కడ. సో ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ కాబట్టి ఎక్స్ వై కూడా గ్రేటర్ దాన్ 0నే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కన్సిడర్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు కన్సిడర్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు మరి ఎక్స్ వై అనేది పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ ఎంతండి 1. సో 1 ఎలా రాసుకోవచ్చు 1 ఇంటూ 1. సో 1 అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ వై. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై కింద చూపించాం. దేర్ఫోర్ ఈ ఫస్ట్ కేసులో ఎఫ్ అనేది ఏమైంది హోమోమార్ఫిజం. సో అలాగే సెకండ్ కేసులో లెట్ ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0. అప్పుడు ఎక్స్ ఇంటూ వై చేస్తే ఏమవుతుందండి, ఇది నెగిటివ్ ఇది కూడా నెగిటివ్, అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. ఇదిగో గ్రేటర్ దాన్ 0 ఇంప్లాయిస్ అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ లెస్ దాన్ 0 కాబట్టి -1, ఎఫ్ ఆఫ్ వై వాల్యూ -1 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై వాల్యూ ఏమవుతుందండి ఎక్స్వై పాజిటివ్ కాబట్టి దాని వాల్యూ 1. సో ఈ 1 ఎలా రాసుకోవచ్చు -1 ఇంటూ -1 మళ్ళీ -1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు ఒక -1ని, ఇంకొక -1ని ఎఫ్ ఆఫ్ వై కింద రాయొచ్చు. అంటే ఎక్స్ వై రెండు నెగిటివ్ అయినప్పుడు కూడా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని చూపించాం. సో అలాగే థర్డ్ లెట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ వై లెస్ దాన్ 0. సో రెండిట్లో ఇది లెస్ దాన్ 0 ఇది గ్రేటర్ దాన్ 0 అన్నా, ఇది గ్రేటర్ దాన్ 0 ఇది లెస్ దాన్ 0 అన్నా ఒకటేనండి కేసు. సో అప్పుడేమవుతుంది ఎక్స్ వై మల్టిప్లై చేస్తే ఒక ప్లస్ ఒక మైనస్, అంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, సో లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి పాజిటివ్ అంటే వాల్యూ 1. సో ఎఫ్ ఆఫ్ వై లెస్ దాన్ 0 కాబట్టి దాని వాల్యూ -1. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఏమవుతుందండి ఎక్స్వై లెస్ దాన్ 0 కాబట్టి -1 ఎలా రాసుకోవచ్చు 1 ఇంటూ -1 మళ్ళీ 1 కెన్ బి రీప్లేస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ -1 ఎలా రీప్లేస్ చేయొచ్చు ఎఫ్ ఆఫ్ వై. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు కూడా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని చెప్పేసి చెప్పగలిగాం. సో అంటే ఎక్స్ వై వాల్యూస్ ఎఫ్ అనే ఫంక్షన్ జీ నుంచి జీ బార్కి డిఫైన్ చేసినప్పుడు అది హోమోమార్ఫిజం అని చెప్పగలిగాం. ఇప్పుడేం కనుక్కోమంటున్నారు కెర్నల్ ఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కెర్నల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి ఇప్పుడు. సో కెర్నల్ ఎఫ్ అంటే మామూలుగా కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ ఏంటండి ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ కోడమైన్. మనకి ఇక్కడ కోడమైన్ ఏంటి ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ బార్ అన్నారు. జీ బార్ సెట్ ఏంటండి 1 -1. మరి ఈ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి 1. సో అంటే ఇదిగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ జీ సెట్ ఏంటి వాళ్ళు డిఫైన్ చేసింది ఆర్ మైనస్ సింగిల్టన్ సెట్ 0. కాబట్టి ఇప్పుడు మనం రాసే కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ ఏమవుతుంది యాక్చువల్గా ఇక్కడైతే ఈ డాష్ అని రాస్తాం మనం. కెర్నల్ ఎఫ్ బై డెఫినేషన్ అది కండిషన్. సో ఇక్కడ ఈ డాష్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ కోడమైన్. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అంటే ఎక్స్ ఇన్ డొమైన్ అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ వాళ్ళు డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్కి అంటే ఈ మ్యాపింగ్కి కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎందులో అండి డొమైన్లో ఎలిమెంట్స్ ఇక్కడ ఆర్ మైనస్ సింగిల్టన్ సెట్ 0 సచ్ దట్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కోడ్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1. సో ఇది కెర్నల్ ఎఫ్ సెట్ ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి దేర్ఫోర్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి సెట్ ఇలా రాయాలి. సో ఇది ప్రాబ్లం. సో ఓకే అండి, ఇంకొక అనదర్ అప్లికేషన్ ప్రాబ్లం ఏమంటున్నారు, లెట్ జీ ప్లస్ అనేది గ్రూప్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండర్ ఎడిషన్ and g dash comma dot is a group of positive real numbers under multiplication. Let f maps g to g dash be a mapping such that f of x equal to e power x for x belongs to z. సో వాళ్ళే డిఫైన్ చేసేస్తున్నారు, ఫంక్షన్స్ ఏంటో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఏమంటున్నారు, ప్రూఫ్ g అనేది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండర్ ఎడిషన్. సో రియల్ నెంబర్స్ సెట్ అండి. సో g డాష్ అనేది గ్రూప్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్. సో ఆర్ ప్లస్ పాజిటివ్ అటన్నీ కూడా. అండ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఎలా డిఫైన్ చేస్తున్నారు, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి ఈ పవర్ ఎక్స్ అనేది మస్ట్గా ఎందులో ఉంటుంది, జీ డాష్లో ఉంటుంది. ఈ పవర్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ అనేది జీ డాష్లో ఉంటుంది. సో ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసి దీన్ని ఏమని చెప్పమంటున్నారు, దర్ ఎగ్జిస్ట్ ఎఫ్ ఈజ్ అన్ ఐసోమార్ఫిజం అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో అంటే ఇప్పుడు మనం 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో ఫస్ట్ 1 1 అని చెప్పాలి. సో 1 1 అని చెప్పాలంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో తీసుకుందాం, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. సో అండ్ ఏం సపోజ్ చేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని చెప్తాము, ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ వై. మరి ఎప్పుడైనా 2 ఎక్స్పోనెన్షియల్స్ ఈక్వల్ అయితే లాగరిథం అప్లై చేయండి. సో ఇది బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయడం కాదండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ రెండు కూడా. ఇక్కడ ఈ పవర్ ఎక్స్, అక్కడ ఈ పవర్ వై. సో బోత్ సైడ్స్ లాగరిథం అప్లై. సో లాగరిథం అప్లై చేస్తే లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ వై. సో అంటే ఎక్స్ లాగ్ ఈ ఈక్వల్ టు వై లాగ్ ఈ. సో లాగ్ ఈ అంటే 1 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని చెప్పి తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని చూపించాం కాబట్టి ఎఫ్ అనేది 1 1 అయ్యింది. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1. ఇప్పుడు ఆన్ టు చెప్పాలి. సో ఆన్ టు చెప్పాలి అంటే కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ వై బిలాంగ్స్ టు జీ డాష్ అని చెప్పి తీసుకున్నాం. సో మరి దీనికి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి, దేర్ ఎగ్జిస్ట్ లాగ్ వై. సో వై అనేది జీ డాష్లో ఉంది అంటే అది పాజిటివ్. సో పాజిటివ్ అయితే లాగ్ వై అనేది either నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, లేదా 0 అయిపోవచ్చు. సో ఈ వాల్యూ మరి ఎందులో ఉంటున్నప్పుడు బిలాంగ్స్ టు జీలో ఉంటుంది, రియల్ నెంబర్ కాబట్టి. అండ్ మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ లాగ్ వై అప్లై చేస్తే ఈ పవర్ వై అన్న ఎక్స్ అని డిఫైన్ చేసాం కదా. సో ఎక్స్ బదులు ఏం పెట్టుకోవాలి, లాగ్ వై. సో ఈ టు ది పవర్ లాగ్ బేస్ ఈ అంటే ఏం రాసుకోవచ్చండి, ఈ క్యాన్సిల్ అయిపోతే ఫంక్షన్ వాల్యూ వస్తుంది వై. అంటే ఏమొచ్చింది, దట్ ఈస్ కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో లాగ్ వై ఎగ్జిస్ట్ అయింది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఈ ఫంక్షన్ అప్లై చేస్తే వై వచ్చేటట్టు. సో ఎఫ్ అనేది ఆన్ టు అని చూపించాం. సో ఇప్పుడు ఏం చూపించాలండి, ఐసోమార్ఫిజం అన్నారు కాబట్టి హోమోమార్ఫిజం అని చూపించాలి. హోమోమార్ఫిజం అని చూపించాలి అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో తీసుకుందాం, లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని చెప్తే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం. మరి అది చెప్పే ముందర డొమైన్లో ఆపరేషన్ ఏంటి. సో మనకి ఇచ్చిన జీ డాష్లో ఆపరేషన్స్ ఏంటి, మరి జీలో ఏంటండి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అన్నారు, ఇక్కడేమో మల్టిప్లికేషన్ అన్నారు. సో అంటే ఎలా చూపించాలి, ఫర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని చెప్పాలి. సో దానికోసం ఇదిగో ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ తీసుకున్నాము. సో ఇప్పుడు ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ, జీ అనేది గ్రూప్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఎందులో ఉంటుందంటే క్లోజర్లా నుంచి జీలో ఉంటుంది. మరి జీలో ఉంటే ఎఫ్ ఫంక్షన్ జీలో ఉన్న ఎలిమెంట్స్కి ఎలా డిఫైన్ చేసుకున్నారు, ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. సో మరి ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై. మళ్ళీ అగైన్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అలాగే ఈ పవర్ వై అంటే ఎఫ్ ఆఫ్ వై.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై అంటే జీ డాష్లో ఎలిమెంట్స్. సో జీ డాష్లో ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని చెప్పగలిగాం కాబట్టి ఎఫ్ అనేది ఐసోమార్ఫిజం అయ్యింది. సో ఎఫ్ ఇప్పుడు 1 ఆన్ టు హోమోమార్ఫిజం. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం. మరి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది జీ డాష్లో? సో జీ డాష్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని చెప్పాం, ఈకి పవర్స్ లాగా ఉంటాయి అంటున్నాం. సో ఈకి పవర్స్ లాగా ఉంటే జీ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి, ఈ ఎక్స్ లాగా ఉంటాయి. సో ఈ పవర్ ఎక్స్కి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో కెర్నల్ ఎఫ్ అంటే ఎలా డిఫైన్ చేస్తాము, కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. సో జీ డాష్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, పాజిటివ్ రియల్ నెంబర్స్ అవన్నీ కూడా. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ గ్రూప్లో ఉన్న ఆపరేషన్ ఏంటి మనకి, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయితే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఇది కెర్నల్ ఎఫ్ సెట్. సో మరి కెర్నల్ ఎఫ్లో వచ్చే ఎలిమెంట్స్ ఏముంటాయండి జీలో? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అని డిఫైన్ చేసుకున్నాం మనం. సో ఈ పవర్ ఎక్స్, ఈ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ వేస్తే ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. సో ఎక్స్ 0 తప్ప ఇంక ఏ వాల్యూ వేసినా 1 రాదు. సో అంటే 0 ఒక్కటే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇలా డిఫైన్ చేసిన ఈ ప్రాబ్లంలో డిఫైన్ చేసిన ఫంక్షన్కి అండ్ తీసుకున్న గ్రూప్స్కి బట్టి కెర్నల్ ఎఫ్ దీనికి ఏమైందండి, సింగిల్టన్ సెట్ 0. సో ఈ విధంగా కెర్నల్ ఎఫ్ అనేది సెట్స్ని బట్టి దాని మీద డిఫైన్ చేసిన ఆపరేషన్ని బట్టి కెర్నల్ ఎఫ్ సెట్ ఏమవుతుంది అన్నది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇది తెలియాలి. సో ఇంకొక ప్రాబ్లం అండి, ఎంసీక్యూస్కి ఇంపార్టెంట్. ఏమంటున్నారు, 5 అనేది Z10 నుంచి Z20కి హోమోమార్ఫిజం అని డిఫైన్ చేయబడింది అంటున్నారు. సో అంటే Z10 నుంచి Z20కి డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ 5 అనేది హోమోమార్ఫిజం. అండ్ 5 ఈక్వల్ టు 8 అని ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కెర్నల్ ఎఫ్ ఏమవుతుంది సెట్, అలాగే 5 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇచ్చారు కాబట్టి రాసుకుంటున్నాం, 5 మ్యాప్స్ Z10 టు Z20 ఈజ్ ఏ హోమోమార్ఫిజం. అంటే మనం హోమోమార్ఫిజం కండిషన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి Z10 అంటే సెట్ ఏరో వాల్యూస్ ఏంటండి, Z10 మాడ్యులో 10 అన్నారు, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అని అర్థం గ్రూప్. సో ఏముంటాయి ఎలిమెంట్స్, 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉంటాయి. ఎందుకు, n-1 వరకు ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి మాడ్యులో 10 విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి సెట్ ఏమైందండి, 0 నుంచి 9 వరకు ఉంటాయి. సో అలాగే Z20లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 0 నుంచి అప్ టు 19 వరకు ఉంటాయి. సో ఇవి సెట్స్. అండ్ మనకి ఏమి ఇచ్చారు, 5 ఈక్వల్ టు 8 అని చెప్పి డిఫైన్ చేశారు. మనకి 1 వాల్యూ తప్ప ఇంకేమీ తెలియదు ఫంక్షన్ వాల్యూ. సో ఇప్పుడు మనం 5 కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కావాలి, 5 అంటే 5 5 5 5 ఇవన్నీ దేంట్లోకి మ్యాపింగ్ వెళ్తాయి, Z20లోకి వెళ్తాయి. సో వాటి వాల్యూస్ మనకు కావాలి. ఇప్పుడు అవి ఏంటో కనుక్కోగలిగితే చాలు. సో అండ్ 5 సో ఇప్పుడు Z10లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి, 0. సో ఆ Z20లో కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, 0. సో క్లియర్లీ ఏం తెలుస్తుంది, 5 ఈక్వల్ టు 0. సో 5 వాల్యూ తెలిసింది. అండ్ మన దగ్గర 5 అనేది ఉంది. సో ఇప్పుడు 5 క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ కండిషన్ యూజ్ చేసుకుని చేస్తాము, హోమోమార్ఫిజం కండిషన్ యూజ్ చేసుకుని చేస్తాం. సో 5 ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ మాడ్యులో 10 అని ఇచ్చారు కాబట్టి ఈ 5 ఎలా రాసుకుంటున్నాము అంటే 5 మనకి 1 మాడ్యులో 10 1. ఎందుకు, Z10లో ఆపరేషన్ అప్లై చేయాలి హోమోమార్ఫిజం లోపల ఫంక్షన్లో. సో ఎందుకు, ఈ ఎలిమెంట్స్ మొత్తం అన్నీ డొమైన్లోవి. సో డొమైన్లో ఆపరేషన్ అప్లై చేసాము. సో ఇప్పుడు హోమోమార్ఫిజం కదండి మరి ఇది. సో హోమోమార్ఫిజం అయితే ఏమొస్తుంది, 5 మాడ్యులో 5 మరి ఇక్కడ మాడ్యులో 10 రావాలా 20 రావాలా, 5 అంటే ఎందులో ఎలిమెంటు, 5 అంటే ఎందులో ఎలిమెంట్ అండి, కోడొమైన్లో ఎలిమెంట్. సో కోడొమైన్లో ఎలిమెంట్స్ మధ్య ఆపరేషన్ ఏముంటుంది,
మాడ్యులో 20. సో ఇదిగో మాడ్యులో 20. 5 of 1 అంటే ఏమి ఇచ్చారు 8 మాడ్యులో 28. సో 8 + 8 16. సో 20 కన్నా చిన్నది. సో 20 డివైడ్ చేయలేదు దాన్ని. సో అదే రిమైండర్. సో 5 of 2 అంటే వాల్యూ ఎంత 16. సో ఇప్పుడు 5 of 3 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 of 3 ఈక్వల్ టు సో ఎలాగండి 5 of సో 3ని ఎలా రాసుకోవచ్చు 1. మనకి 1 వాల్యూ అంటే 5 of 1 వాల్యూ 5 of 2 వాల్యూ తెలుసు కాబట్టి ఇదిగో 5 of 1 + 2 ఇక్కడ మాడ్యులో 10. సో 1 + 2 అంటే 3 మాడ్యులో 10 అంటే మళ్ళీ 3నే కాబట్టి ఇదిగో ఇలా రాసుకోవచ్చు. మళ్ళీ 5 అనేది హోమోమార్ఫిజం కాబట్టి దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు 5 of 1 ఎడిషన్ మాడ్యులో 20 5 of 2. ఎందుకు హోమోమార్ఫిజం విడగొట్టేస్తున్నాం వచ్చే ఎలిమెంట్స్ కోడమైన్లో ఎలిమెంట్స్ అవుతాయి. సో కోడమైన్లో ఏదైతే ఆపరేషన్ ఉందో అది అప్లై చేయాలి. సో అప్లై చేసాం. సో ఇప్పుడు 5 of 1 అంటే ఏమి ఇచ్చారు 8 ఎడిషన్ మాడ్యులో 20. 5 of 2 అంటే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం ఎంత వచ్చిందండి 16. సో 16 + 8 అంటే 24. మరి 24లో ఎన్ని 20s క్యాన్సిల్ అయిపోతాయి 120 క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైండర్ ఎంత 4. అంటే 5 of 3 వాల్యూ 4. సో 5 of 4 సో ఎలా రాయొచ్చు 5 of 1 మాడ్యులో 10 3. సో అంటే 5 of 1 మాడ్యులో 20 5 of 3. సో 5 of 1 అంటే 8 మాడ్యులో 20 4. 8 + 4 12. సో 12 మాడ్యులో 20 అంటే మళ్ళీ అగైన్ 12. 5 క్యాలిక్యులేట్ చేద్దాం. 5 of 5 ఈక్వల్ టు 5 of 1 మాడ్యులో 10 4. సో అంటే 5 of 1 మాడ్యులో 20 5 of 4. సో 5 of 1 అంటే 8 అని ఇచ్చారు మాడ్యులో 20 5 of 4. సో ఇప్పుడే 5 of 4 అంటే క్యాలిక్యులేట్ చేసాం 12 వచ్చింది. సో 12 + 8 అంటే 20 మాడ్యులో 10 0. అలాగే 5 of 6 అంటే 5 of 1 మాడ్యులో 10 5. అంటే 5 of 1 మాడ్యులో 20 5 of 5. 5 of 1 అంటే 8 ఎడిషన్ మాడ్యులో 20 5 of 5 అంటే 0. సో అంటే ఆన్సర్ 8. సో మళ్ళీ అగైన్ 5 of 7 అంటే 5 of 1 ఎడిషన్ మాడ్యులో 10 6. సో 5 of 1 ఎడిషన్ మాడ్యులో 20 5 of 6. 5 of 1 అంటే 8 ఎడిషన్ మాడ్యులో 20. సో 5 of 6 అంటే 8 అని వచ్చింది. సో ఇదిగో 8 మళ్ళీ 8 + 8 16 మాడ్యులో 20 16. సో అలా మళ్ళీ 5 of 8 అంటే 5 of 1 ఎడిషన్ మాడ్యులో 10 7. అంటే 5 of 1 ఎడిషన్ మాడ్యులో 20 5 of 7. సో అంటే 5 of 1 అంటే ఎంత 8 ఎడిషన్ మాడ్యులో 20 5 of 7 అంటే 16 వచ్చింది. మళ్ళీ 8 + 16 24 మాడ్యులో 20 అంటే 4. సో అగైన్ 5 of 9 అంటే 5 of 1 ప్లస్ అదే 1 ఎడిషన్ మాడ్యులో 10 8. సో 5 of 1 ఎడిషన్ మాడ్యులో 20 5 of 8 కింద రాసుకోవచ్చు. ఎందుకు 5 అనేది హోమోమార్ఫిజం కాబట్టి రాసుకుంటున్నాం అలాగా. సో మళ్ళీ 5 of 1 అంటే 8 ఎడిషన్ మాడ్యులో 20 5 of 8 అంటే 4. సో 8 + 4 12. సో మనకి 9 వరకు ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు కెర్నల్ ఎఫ్ సెట్. కెర్నల్ ఎఫ్ సెట్ అంటే ఏంటండి x belongs to Z such that f of x ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G డాష్ అంటే కోడమైన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి ఇందాక చెప్పుకున్నాం 0. సో ఎందుకు సెట్ అనేది ఎడిషన్ మాడ్యులో అది. సో ఎడిషన్ మాడ్యులోలో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి 0. సో ఎప్పుడైతే మనకి సో ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది 5 కాబట్టి సో ఎఫ్ బదులు ఏముంటుంది 5 of ఏ వాల్యూ అయితే 0 వచ్చిందో ఆ ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉంటాయి. 5 of 0 0 వచ్చింది కాబట్టి 0. సో ఇంకెక్కడ వచ్చిందండి 5 of 5. సో 5 క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చింది. అంటే మనకి ఏమొచ్చింది 5 of 0 ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే 5 of 5 క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0 వచ్చింది. ఐడెంటిటీ ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ బ్రాకెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి కెర్నల్ ఎఫ్లో ఉంటాయి. సో అంటే ఇలా డిఫైన్ చేసిన ఈ ప్రాబ్లంలో కెర్నల్ ఎఫ్ సెట్ ఏమైందండి 0, 5. సో ఇది ప్రాబ్లం.